కారు విడిపించిన మీనా. గుండె నిండా గుడిగంటల సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. స్టేషన్లో కానిస్టేబుల్ బాలుని ఇరికించడానికి తన కార్ సీజ్ చేస్తాడు. కానీ ఎస్ఐ వచ్చి కార్ కీస్ ఇచ్చేస్తాడు. మీనా ముందే వచ్చి మాట్లాడి సహాయం చేయడం వల్లే కారు విడుదల అయిందని తెలుసుకొని బాలు ఆశ్చర్యపోతాడు. ఇంటికి వచ్చి మీనా కోపాన్ని చల్లార్చడానికి బాలు ఆమెని కౌగిలించుకొని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. బ్యాక్గ్రౌండ్లో రొమాంటిక్ సాంగ్ ప్లే. ఇదిలా ఉండగా ఈరోజు రవి శృతి పెళ్లి రోజు వేడుకల ప్లాన్. తొలి పెళ్లి రోజు వేడుకల ఇన్విటేషన్ కార్డులను ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. ఈ వేడుకల్లో ప్రభావతి డ్యాన్స్ అకాడమీ వాళ్ళు డ్యాన్స్ చేస్తారని, మీనా డెకరేషన్ బాధ్యతలు చూసుకుంటుందని చెప్తారు. విద్యను నిలదీసిన బాలు. తన ఫోన్ దొంగతనం వెనుక విద్యారోహిణి అని బాలు కనిపెడతాడు. బాలు నేరుగా విద్య దగ్గరకు వెళ్ళి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఆమె ఏవో కథలు చెప్పి తప్పించుకోవాలని చూసినా ఇది రోహిణి పనే అని బాలు పూర్తిగా స్పష్టం వచ్చేస్తుంది. రోహిణి దయ్యం డ్రామా. ప్రభావతి మనోజులకు దెబ్బలు. గత ఎపిసోడ్లో రోహిణికి దయ్యం పట్టిందని నమ్మిన ప్రభావతి ఆమెకి స్వామీజీ చెప్పినట్లు కర్రతో బడిత పూజ చేస్తుంది. నొప్పితో తట్టుకోలేకపోయిన రోహిణి కోపంతో ఎదురు తిరిగి ప్రభావతి మనోజులను పరిగెత్తించి మరీ చితక్కొడుతుంది. విద్యను నిలదీసినప్పుడు ముందు విద్య బాలుకి భయపడి నిజం చెప్పకపోయినా చివరకు విద్య ఇదంతా రోహిణి పనే అని నిజం చెప్పేస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.